రెడీ స్టార్ట్. ఓకే, ఇలా చూడండి, టిప్పుగాడు ఈరోజు 3 చింతపండు చెంచాలు ప్రిపేర్ చేసినాడు అనమాట ఇంట్లో. సో అది మీకు చూపించాలని కుతూహలం. ఫస్ట్ వన్ గ్రీన్ స్పూన్, సెకండ్ వన్ బ్రౌన్ స్పూన్, థర్డ్ వన్ ఆల్సో సేమ్. అంటే బయట కొనుక్కొచ్చుకున్నారు, అవి సరిపోవు అనమాట వీడికి. బేసిక్గా మామూలుగా ఏంటంటే చాలా కావాలి చిరుదిండ్లు రోజుకు. పొద్దున బిస్కెట్లు తిన్నాడు, చింతపండు చెంచాలు, ఒకటేమో మామిడిపండు, అవి ఏవి సరిపోలే వీడికి. అంటే ఆల్రెడీ టిఫిన్ కూడా చేసిండు, పూరి విత్ చికెన్, కానీ ఇవేవి సరిపోలే కాబట్టి మళ్ళీ ఇంక ఇంట్లో ఏదో ఒక పని పెట్టుకోవాలి కదా, అందుకు చింతపండు చెంచాలు రెడీ చేసిండు అనమాట సమ్మర్ హాలిడేస్లో. ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుంటాడు టిప్పు. తన సొంత చేతులతో బాగా స్పైసీగా చేసుకున్న చింతపండు చెంచాలు. గాయస్ ఇవి ఏందో అనుకోకండి, అది చింతపండు తొక్కు కాదు, అది ఉంటుంది. ఏంటిది అది? ఎల్లిపాయలు కూడా యాడ్ చేస్తారంట ఫ్రెండ్స్. నాకు కూడా కొత్తగా అల్లానే ఉన్నాయి, చూడకుండా దంచి. ఓహోహో, అదా మిస్టేక్, పెద్ద తప్పు జరిగిపోయింది. ఇవైతే బాగానే ఉన్నాయి. బాగున్నాయా మరి? అయితే మీ ఫ్రెండ్స్కి ఇంగ్రీడియంట్స్ చెప్పు, దేంతో ఎలా చేయాలో చెప్పు. అంటే ఏమేమి వేసినావు అందులో, ఐటమ్స్ ఏమేమి కలిపినావు? చింతపండు ఇంత తీసుకోండి గాయస్. ఓకే, ఇంత చేతితో ఇంత పెట్టుకొని తీసుకోండి. ఓకే, తర్వాత ఉప్పు కారం చల్లండి కొంచెం కొంచెం, ఎంత కావాలో అంత. తర్వాత బెల్లం ఉంటే బెల్లం, అది షుగర్ ఉంటే షుగర్ వేసుకోండి. ఓకే, ఇంకా మర్చిపోయినావా? నువ్వు చేసిన ఐటమ్ నువ్వే మర్చిపోయావు. పచ్చిమిర్చి యాడ్ చేసినావు ఎక్స్ట్రాగా, కారం కాకుండా. మీకు కారం ఎక్కువ ఉండాలంటే, ఎక్కువ స్పైస్ ఉండాలంటే ఒక పచ్చిమిర్చి వేసుకోండి, సగం తుంచి. తర్వాత ఏం చేయాలంటే జీలకర్ర వేయండి. జీలకర్ర ఇంపార్టెంట్, మెయిన్. తర్వాత బాగా స్మూత్గా దంచండి. గట్టిగా కాకుండా స్మూత్గా దంచాలంట. తర్వాత ఇలాగా ఇంట్లో చెంచాలు ఉంటాయి, ఆ చెంచాలకు పెట్టుకొని తినేయండి. ఇంట్లో చింతపండు అవి ఉంటాయి కదా, దానికైనా పెట్టుకోండి. కానీ లైక్, షేర్, ఫాలో కొట్టండి. బాయ్ బాయ్.